వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం కోడూరు పరిధిలో రంగనాయకులపేట, బాలాజీనగర్, గాంధీనగర్, పగడాలపల్లి, జగడంపల్లి పలుచోట్ల పిచ్చికుక్క బీభత్సం సృష్టించి 26 మందికి పైబడి కరవడం జరిగింది. 6 సంవత్సరాల పిల్లల నుండి 60 సంవత్సరాల వృద్ధుల వరకు ఉండడం గమనార్హం. వీరందరూ రైల్వే కోడూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ పిచ్చికుక్కను గ్రామ ప్రజలు కొట్టారు. ఈ కుక్కలను తిరుపతి బ్లూ క్రాస్ వారు చర్యలు తీసుకోవాలని ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ కుక్కల వల్ల చిన్నపిల్లలు గాని, పెద్దలు గాని వీధుల్లో తిరగాలన్నా, స్కూలుకు పిల్లలు పోవాలన్నా, ఒంటరిగా బ్యాగ్ తీసుకుని నడవాలన్నా ఈ వీధి కుక్కలతో పల్లెల నుండి నగరాల వరకు ఇబ్బంది పడుతూనే ఉన్నా కానీ సర్పంచులు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారు. దయచేసి బ్లూ క్రాస్ వారు వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. అంతా ఒకే చోట కాదు, అదేందో మీరే కాదు పెద్ద ఆసుపత్రికి రాలేదు. మిగతాది దాని చుట్టూ నాకు ఇన్ఫెక్షన్ అయ్యో డాక్టర్తో మాట్లాడితే ఆడ చూపించమన్నారు. నేను లేను, నేను బజార్కి వచ్చినా. అంతా ఒకే చోట కాదు, అదేందో ఒక్కొక్క 500 వస్తాయి. మీరు కొంచెం పక్కకి వెళ్ళచ్చు కదా. నేను షాప్లో పనిచేస్తూ ఉంటే కుక్క కరిచింది. వేసారా ఇమ్యూనోగ్లోబిన్ ఎంత వేసారు? 3cc ఇచ్చింది. నా పేరు డాక్టర్ హరికృష్ణ, జనరల్ మెడిసిన్ సిఏ స్పెషలిస్ట్. ఇది నేను రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా దాదాపు 26 కేసుల దాకా కుక్క కాట్లు నమోదయ్యాయి. ఇవి ప్రధానంగా వచ్చేసరికి రెడ్డివారిపల్లి, గాంధీనగర్, వికాస్ నగర్, పగడాలపల్లి ఈ ఏరియాస్లో ఎక్కువగా నమోదయ్యాయి. దాదాపు 26 కేసులు. వచ్చిన వాళ్ళందరికీ మనము ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చాము. అందరికీ టీటీ ఇంజెక్షన్స్ అండ్ కుక్క కాట్లకి సూదులు అవి వేశాము. ప్రజలు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం చేసుకుంటున్నాము.